హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీను ఫీల్ గుడ్ మూమెంట్స్. సో ఇక్కడ చూడండి, మలేషియన్స్ వచ్చేసరికి రోటీ ఎట్లా తయారు చేస్తున్నారో. సో నార్మల్గా రోటీ అదంతా కూడా మనలానే సేమ్ అట్లానే ప్రిపేర్ చేశారు, బట్ దాన్ని కాల్చే విధానం అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి ఇక్కడ. సో నేనైతే ఫస్ట్ టైం ఇలా చూడడం. సో ఇది వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద కళాయిలా అనిపిస్తుంది చూడండి, దాని యొక్క అంచులకి వాళ్ళు ఫిట్ చేసి అక్కడ కాల్చడం అయితే జరుగుతుంది. సో దాని పేరు వచ్చేసరికి తందూరి అంట. సో అది దానికి అడుగున భాగంలో ఒక మంట అయితే పెట్టారు. సో మంట పెట్టి చపాతీ లేదు రోటీకి జస్ట్ ఒక లిక్విడ్ అయితే స్ప్రే చేస్తారు. స్ప్రే చేసి దానిని తీసుకొని తందూరి అనే దాని యొక్క గోడల అంచుకైతే దీన్ని ఫిట్ చేస్తున్నారు. చేసిన తర్వాత లిడ్ పైన క్లోజ్ చేస్తారు మూత. చేసిన తర్వాత జస్ట్ ఒక 1 or 2 minutesకి అది మొత్తం కాలడం అయితే జరుగుతుంది. సో జస్ట్ అట్లా సింపుల్గా అయితే వీళ్ళు కాలుస్తున్నారు, బట్ చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ పద్ధతి. సో ఇలా చేసిన తర్వాత తందూరి పైన ఉన్నటువంటి మూత 1 or 2 minutes ఓపెన్ చేస్తారు. చేసిన తర్వాత అయితే ఇలా రోటీ కాలుతుంది. సో ఒకవైపే కాలుతుంది కదా, సో తందూరి గోడలకి అయితే దాన్ని ఫిట్ చేసిన తర్వాత సో రెండో వైపు కూడా కాల్చడానికి వీళ్ళు ఏం చేస్తారు అంటే అడుగు భాగంలో ఒక మంట అయితే వస్తుంది. సో కొంచెం ఆ మంట దగ్గర పెడితే సో రెండో వైపు కూడా కాలడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ రోటీ కాల్చే ఈ తందూరిలో వేడైతే చాలా ఎక్కువగా వస్తుంది. సో లోపలనే కాదు, జస్ట్ దాని పక్కన నిలబడినా సరే చాలా హీట్గా ఉంటుంది. సో అందుకేనేమో జస్ట్ 1 or 2 minutesకి మొత్తం రోటీ అంతా కాలుతుంది. జస్ట్ చాలా సింపుల్గా అయితే వీళ్ళు రెడీ చేస్తారండి. సో ఇక్కడ ఇది వచ్చేసరికి పాకిస్తానీ రెస్టారెంట్. దాని పేరు వచ్చేసరికి ఖాన్. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఖాన్ రెస్టారెంట్ అంటాము. సో ఇది మెయిన్ రోడ్కి అయితే పక్కనే ఉంటుంది. ఈ ప్లేస్లో ఎప్పుడు చూసినా ఇట్లా పొగలు వస్తూనే ఉంటాయి. సో చాలా రష్గా అయితే ఉంటుంది ఈ రెస్టారెంట్. సో ఇక్కడ మెయిన్లీ వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ల్యామ్. సో ఇక్కడ మలేషియన్స్ అందరూ మటన్ని ల్యామ్ అని చెప్తారు. సో ఈ ల్యామ్ని ఏం చేస్తారు అంటే వాళ్ళు అక్కడ బొగ్గెల మీద అయితే కాలుస్తారు. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా అక్కడ బొగ్గు నుప్పుల మీద అయితే కాల్చినవే, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇవి చూడడానికి అయితే చాలా ఎదులా అనిపిస్తూ ఉంటుంది. ఆ పొగలో కాల్చడం ఏంటి, స్మెల్ వస్తాయి కదా, ఇలా తినడం ఏంటి అనిపిస్తుంది. కానీ నేనైతే ఒకసారి టేస్ట్ చేశాను ల్యామ్, లైక్ మటన్. చాలా సూపర్ ఉంది, అసలు చాలా మెత్తగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇవంతా కూడా చికెన్. సో ముందుగానే వీళ్ళు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటారు. సో మనం ఎప్పుడైతే ఆర్డర్ చేస్తామో అప్పుడు మనకి ఫ్రెష్గా దాన్ని లైక్ ఫ్రై చేసి తెస్తారు. కొన్ని అయితే మన ఇష్టం, ఫ్రై కావాలి, ఆయిల్లో ఫ్రై కావాలి అంటే అలా చేస్తారు. లేదు అంటే ఆ నిప్పుల మీద కాల్చినవి అట్లా కావాలంటే సో అలా కూడా తెస్తారు. ఇక్కడ మెయిన్లీ వీళ్ళైతే ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఏంటి అంటే ఈ ఖాన్ రెస్టారెంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఆ వేడి వేడి నిప్పుల మీద కాల్చినవే వీళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఇక్కడ చూడండి వీళ్ళు ఎన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నారో సో ఈ రెస్టారెంట్లో. ఎందుకు అంటే మెయిన్లీ చెప్పాలి అంటే మలేషియన్స్ వచ్చేసరికి ఫుడ్ లవర్స్ అనమాట. సో ఎక్కువగా తింటూ ఉంటారు. అంటే తింటూ ఉంటారు అని చెప్పడం కాదు, కానీ బాగా ఇష్టపడతారు తినడానికి. లైక్ ప్రతి 1 or 2 hours ఏదో ఒక ఫుడ్ ఐటమ్ తీసుకుంటూనే ఉంటారు. సో అందుకేనేమో వాళ్ళైతే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో మేము ఇలా ఖాన్ రెస్టారెంట్కి అయితే విజిట్ చేసాము. లైక్ ఆ ఫుడ్ అక్కడ ఎట్లా ఉంటుంది, టేస్ట్ చేయొచ్చు అని చెప్పి. లైక్ పాకిస్తానీ రెస్టారెంట్ అంటే మన ఇండియన్ రెస్టారెంటే కదా, సో అందుకేనేమో మన ఇంట్లో చేసిన బిర్యానీ టేస్టే అనిపించింది. లైక్ హైదరాబాదీ బిర్యానీలా అనిపించింది. చాలా సూపర్ ఉంది టేస్ట్ అయితే.
ఈ ప్లేస్ వచ్చేసరికి అబాంగ్ రెస్టారెంట్. ప్రెసెంట్ ఇప్పుడు మలేషియాలో ఓపెన్ హౌస్ అనే ఫెస్టివల్ అయితే రన్ అవుతుంది కదా, సో మళ్ళీ అబాంగ్ డిన్నర్కి అయితే ఇన్వైట్ చేశారు. సో మలేషియన్స్తో మళ్ళీ ఫుడ్ తీసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. సో వీళ్ళు ఇక్కడ చాలా బాగా కలుస్తారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారు. సో అంత బాగా కలుస్తారు. సో వాళ్ళతో డిన్నర్ ఆర్ లంచ్ ఏది తీసుకోవడానికైనా లైక్ చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళతో మనకి కొత్త అనే ఫీలింగ్ అయితే ఏముండదు, లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తారు, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ డిన్నర్ మీట్లో వీళ్ళు రెడీ చేసిన ఫుడ్ ఐటమ్స్ అయితే లైక్ అన్నీ కూడా సీ ఫుడ్డే ప్రిఫర్ చేశారు. లైక్ సీ ఫుడ్లో ఉన్న అన్ని వెరైటీస్ కూడా అబాంగ్ రెడీ చేశారు. సో ఇక్కడ చూడండి సీ ఫుడ్ మనకి కనిపిస్తుంది, చాలా రకాలైతే రెడీ చేశారు, చాలా టేస్ట్గా చేశారు. లైక్ సో ఇక్కడ మలేషియన్స్ వచ్చేసరికి మెయిన్లీ సీ ఫుడ్ లవర్స్ అనే చెప్పాలి, చాలా ఎక్కువ ఇష్టపడతారు సీ ఫుడ్ అయితే వీళ్ళు. సో ఇక్కడ మనం చూస్తున్న ఇవన్నీ కూడా చెప్పాలి అంటే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసరికి చాలా రకాలైతే పెట్టారు. సో ఆ ఫుడ్ ఐటమ్స్ ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ప్రాన్ ఫ్రై ఒకటి, అండ్ అట్లాగే స్నేయిల్, స్క్విడ్, ఇది వచ్చేసరికి ప్రాన్ కర్రీ. ఇక్కడ ఉన్నది రోటీ. ఈ రోటీ వచ్చేసరికి ఇక్కడ బూమ్ నాన్ రోటీ అంటారు, చాలా ఫేమస్ మలేషియాలో, చాలా ఎక్కువ తింటారు ఈ బూమ్ నాన్ రోటీ. సో ఇది వచ్చేసరికి ఫిష్ కర్రీ. ఇక్కడ మనకి వైట్గా కనిపిస్తుంది కదా అండి, సో ఇది రైస్. సో వీళ్ళు రైస్ ఇక్కడ ముద్దగా ఉంటుంది. సో ఏంటి ఇలా ఉంది అని అడిగాను నేను. సో బట్ అది వచ్చేసరికి ప్రెస్సింగ్ రైస్ అంట. సో అంత ముద్దలా తింటారు వీళ్ళైతే ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి మలేషియన్ సెలబ్రిటీస్ అండ్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చాలా బాగుంటారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, బాగా కలుస్తారు. లైక్ వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ మలేషియన్స్. సో ఈ కిడ్స్ అయితే చాలా బాగా ఆడతారు నాతో, వెళ్ళినప్పుడల్లా కొంత టైం అయితే వీళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటాను. చాలా బాగా మాట్లాడతారు, వాళ్ళు దగ్గరికి వస్తారు, ఆడుకుంటారు కొంతసేపు అయితే నాతో. చూడండి అసలు చాలా యాక్టివ్ ఉంటుంది చిన్న పాప అయితే, చాలా బాగా నవ్వుతుంది, అసలు చాలా అల్లరి చేస్తుంది. చూసారు కదండి మలేషియన్ ఫీల్ గుడ్ మూమెంట్స్. మరిన్ని ఫీల్ గుడ్ మూమెంట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.